ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది. బిగ్ బాస్ సెలెక్షన్ అయిన కంటెస్టెంట్లకు లక్షలలో డబ్బులైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఎంత ఇస్తున్నారు, ఒక్కొక్క పర్సన్‌కి ఎంత ఇస్తున్నారు అనేసి మనం డీటెయిల్స్‌గా తెలుసుకుందాం. ఈసారి బిగ్ బాస్ హిస్టరీలోనే ఎవరికి ఇయ్యనన్ని డబ్బులు ఇస్తున్నారు. మళ్ళీ కామన్ మ్యాన్స్‌కి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఏ సీజన్‌లో కూడా ఇయ్యలేదు. ప్రతి సీజన్లో కామన్ మ్యాన్ పోయారు కానీ ఏ సీజన్లో ఇవ్వలేదు. వారికి కూడా డబ్బులు ఇస్తున్నారు. వారికి ఎంత ఇస్తున్నారో, ఈ సెలబ్రిటీ కోటాల సెలెక్ట్ అయిన వారికి ఎంత ఇస్తున్నారో ఇవన్నీ డీటెయిల్స్గా తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే బిగ్ బాస్ సెలబ్రిటీ కోటాలో వారికి ఎట్లా అమౌంట్ డిక్లేర్ చేస్తారు, ఎంత రెమ్యునేషను ఎట్లా డివైడ్ చేస్తారు అంటే, వాళ్ళు బయటే వచ్చే వాళ్ళకి అమౌంట్ అంటే సినిమాలో నటిస్తున్నారా, షోలు చేస్తున్నారా, యూట్యూబ్ ద్వారా వస్తున్నాయా, సోషల్ మీడియా ద్వారా షూటింగ్ ఉందా, ఇట్లా క్యాల్కులేట్ చేసుకొని వారికి రెమ్యునేషన్ అనేది ఇంత లిమిట్ చేసి ఇంత ఇస్తాము అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళంటే లేదు సార్ నాకు ఇంత ఇస్తే ఓకే వస్తా అని చెప్పేసి వాళ్ళు నెగోషియేటివ్ అంటే కొద్దిగా అటు ఇటు మాట్లాడుకొని వాళ్ళు అగ్రిమెంట్ మీద సైన్ చేసుకుంటారు. అంటే వాళ్ళు బయట సంపాదించే అమౌంట్ని బట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు రెమ్యునేషన్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అయితే సీనియర్ యాక్టర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎంత అడిగినా కానీ ఇచ్చి తీసుకుంటారు. అది వాళ్ళు ఎంత రెమ్యునేషన్ అడిగినా ఇచ్చి తీసుకుంటారు. సీనియర్ యాక్టరు, ఫేమ్ యాక్టర్ ఉన్నవారిని. ఇక మామూలుగా ఉన్న క్యారెక్టర్ అంటే నేనే బిగ్ బాస్ పోవాలి అనుకునే వారికి రెమ్యునేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అయితే 9 మంది సెలబ్రిటీలు హౌస్లో ఉన్నారు కాబట్టి వారికి ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ బిగ్ బాస్ టీం వాళ్ళు రెమ్యునేషన్ ఫిక్స్ చేసిరో చూద్దాం. ఓకే, ముందుగా ఆశా షైని, మీ అందరికీ తెలిసిందే. ఆశా షైని, ఫ్లోరో సైని కూడా. ఆశా అని పేరు ఎందుకు వచ్చిందంటే నువ్వు నాకు నచ్చవు సినిమాలో నటించింది. సమరసింహారెడ్డి దాంట్లో లక్స్ పాప దానికి డ్యాన్స్ చేసింది. ఈమెకు వీక్లీ 3.5 అంటే 3,00,000 వారానికి. అయితే ఈ బిగ్ బాస్ వాళ్ళు వీక్లీ పేమెంటు డివైడ్ చేస్తూ ఉంటారు, వీక్లీ పేమెంట్ ఇస్తూ ఉంటారు. ఎందుకు వీక్లీ పేమెంట్ ఇస్తారంటే మీ అందరికి తెలిసిందే, వారం నామినేషన్లు ఉంటాయి. వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. అందుకు వారం పేమెంటు వాళ్ళు డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఈమె చాలా సినిమాలు చేసింది. అయితే మోస్ట్లీ ఈమెకి ఎంత ఎక్కువ ఇవ్వకపోవు ఆమెనే అడిగింది కాబట్టి వీళ్ళు ఇచ్చారు. ఈమె కూడా చాలా రోజులు హౌజుల్లో అయితే ఉండదు. ఎందుకు ఉండదు నీకేం తెలుసు ఎందుకు ఉండదు అంటే, ఆమెకు ఇంగ్లీషు మాట్లాడుతున్నది, తెలుగు మాట్లాడడానికి రావట్లేదు. తెలుగు మాట్లాడితే ఏంటంటే తెలుగు ఆడియన్స్కు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినాక ఓటింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈమెనైతే హౌస్లో చాలా రోజులు ఉండే ఛాన్స్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ సంజన. ఈమె తెలుసు ఆల్రెడీ చాలా సినిమాలు చేసింది. ఈమెకు 2.7 lakhs 1 week. ఓకే, నెక్స్ట్ సుమన్ శెట్టి మీ అందరికి తెలిసిందే. జయం మూవీలా, ధైర్యం, కొన్ని మూవీలలో చాలా మంచిగా కామెడీ చేసుకుంటా కామెడీ రోల్ పండించిండు. ఇతను ఓవరాల్గా 300 సినిమాలు చేసిండు, కానీ ఇప్పుడు మన తెలుగు వారికి దూరంగా ఉన్నాడు. అయితే వీరికి 1 week 2.5 వారానికి 2.5 లక్షలు అయితే రెమ్యునేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రీతు చౌదరి. మీ అందరికీ తెలుసు రీతు చౌదరి సోషల్ మీడియా ఎంత యాక్టివ్ ఉంటుందో, కొన్ని షోలలో కూడా చేస్తుంది. అదే ఛానల్లో మా టీవీలో చేస్తుంది. ఈమె కాంట్రవర్సీలలో ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా ల్యాండ్ ఇష్యూలలో, పొలిటికల్ దాంట్లో, బెట్టింగ్ యాప్స్లలో ఈ కాంట్రవర్సీలలో ఎక్కువ ఉంది. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి కూడా బిగ్ బాస్ 9కి వస్తున్నా అని చెప్పేసి ఆమె పేరు అయితే వచ్చింది. ఫైనల్గా ఈమె కంటెస్టెంట్ అయింది. ఈమెకు ఫర్ వీక్ 2.7 lakhs రెమ్యునేషన్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇమాన్యుల్ మీ అందరికి తెలిసిందే, కమెడియను. ఇతను ఫస్ట్ జబర్దస్త్ నుంచి వచ్చిండు. ఇప్పుడు ప్రజెంట్ మా టీవీలోనే రన్ అవుతుండు. మా టీవీలోనే షోలు చేస్తున్నాడు. మొన్న కుక్కు జాతిరత్నాలు చేసిండు, ఇప్పుడు బిగ్ బాస్. అయితే ఆల్మోస్ట్ ఏంటి అంటే అదే ఛానల్లో వర్క్ ఇప్పించారు కాబట్టి వాళ్ళు తక్కువనే రెమ్యునేషన్ అనేది ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే రెగ్యులర్ వర్క్ 100 to 100 days వర్క్ అతనికి ఉంటుంది కాబట్టి రెమ్యునేషన్ అనేది తక్కువ ఇచ్చి కూడా అతన్ని బిగ్ బాస్ 9కు కంటెస్టెంట్గా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అంటే వేరే వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి రెమ్యునేషన్ ఎక్కువ ఇస్తారు, కానీ మా టీవీ పర్సనే కాబట్టి అతనికి రెమ్యునేషన్ అనేది 2.2 lakhs ఫిక్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ రాము రాథోడ్. మీ అందరికి తెలిసిందే రాము రాథోడ్
రాను బొంబాయికి రాను అని ఒక పాటతోని హల్చల్ వైల్డ్ లెవెల్లో అందరికి తెలిసిపోయింది. అతనికి ఫర్ వీకు 2 lakhs, వారానికి 2 lakhs. నెక్స్ట్ ఇంకోటి భరణి శంకర్, ఈయన సీరియల్ యాక్టరు, చాలా సీనియర్ మూవీస్లలో చేసిండు, సీరియళ్ళలో చేసిండు, విలన్ యాక్టింగ్ చాలా చేసిండు. ఇతనికి 3.5 lakhs. నాకు తెలిసి ఈ సెలబ్రిటీ కంటెస్టెంట్లకు హైయెస్ట్ పేమెంటు ఇతనికే 3.5 లక్షలు. ఎందుకంటే ఇతను బయట షూటింగ్కి వెళ్తే ఎంత సంపాదించడో దాన్ని క్యాల్కులేట్ చేసుకొని బిగ్ బాస్ టీం వాళ్ళు పేమెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇతనికి భరణి గారికి 3.5 lakhs. నెక్స్ట్ వచ్చేసి సృష్టి, మీ అందరికి తెలిసిందే సృష్టి. ఈమె కొరియోగ్రాఫరు, డ్యాన్సరు, ఎక్స్ డీ కంటెస్టెంట్. ఈమె సోషల్ మీడియాలో ఓ కాంట్రవర్సీలు కూడా అయ్యింది. ఈమెను అప్రోచ్ అయితే ఈమెకు వీక్లీ 2 lakhs రెమ్యునరేషన్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ తనుజ గౌడకు కూడా నాకు తెలిసి దీంట్లో ఈ సెలబ్రిటీ కోటలో సెలెక్ట్ అయిన సెలబ్రిటీ వాళ్ళ కంటెస్టెంట్లు అందరికంటే ఈమెకే తక్కువ 2 lakhs. ఎందుకు తక్కువ అంటే ఈమె ఆల్రెడీ కుక్కు జాతిరత్నాలు చేస్తూ ఉన్నది, కొన్ని సీరియల్ చేస్తూ ఉన్నది. మళ్ళీ ఏంటంటే ఈమెకు తెలుగు రాదు, వేరే స్టేట్ అమ్మాయి, అంటే తెలుగు అంటే మాట్లాడుతుంది, కొన్ని మీనింగ్ లేకుండా కొన్ని మధ్యలో ఇంగ్లీష్ కూడా వాడుతుంది. కాబట్టి ఈమెకు 2 lakhs ఫర్ వీక్ అని రెమ్యునరేషన్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ బిగ్ బాస్ 9లో ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీనే కామన్ మ్యాన్లకు ఎప్పుడు కూడా వాళ్ళకు వీక్లీ రెమ్యునరేషన్ అనేది ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం బిగ్ బాస్ 9లో ఫర్ వీక్, అంటే ఇప్పుడు 6 members కామన్ మ్యాన్లు బిగ్ బాస్ 9కి వచ్చారు కదా, వాళ్ళకు వారానికి 70,000 రెమ్యునరేషన్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అంటే వారానికి 70,000 అంటే ఫర్ మంత్ 2,80,000 వారికి రెమ్యునరేషన్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు బయట కూడా సంపాదించారు కామన్ మ్యాన్లు, వాళ్ళు ఇక్కడ ఫిక్స్ చేయడం అనేది. ఎందుకు ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీనే ఇస్తున్నారు అంటే వాళ్ళకు కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిపోయినాక వాళ్ళకు డ్రెస్సెస్ కానీ ట్రావెల్ ఛార్జ్ కానీ వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. అందుకు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ బిగ్ బాస్లో వాళ్ళ కామన్ మ్యాన్లకు కూడా 70,000 ఫర్ వీక్ రెమ్యునరేషన్ అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే వీళ్ళకు ఎవరైతే నేను బిగ్ బాస్ పోవాలి అనుకునే వారికి ఇంతకుముందుకు ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ అనేది ఇవ్వలేదు. ఫస్ట్ టైం బిగ్ బాస్ 9లో ప్రతి ఒక్క కంటెస్టెంట్కు రెమ్యునరేషన్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది. చాలామందికి బిగ్ బాస్ 9లోకి పోతే వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తారు అనేసి చాలామంది పోతూ ఉంటారు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. వాళ్ళకి ఎట్లా ఇస్తారు అంటే మా టీవీ వారికి ఈ అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు మా టీవీ వారికి అమౌంట్ ఇస్తే ఆ టీవీ వాళ్ళు జియో హాట్స్టార్, మా టీవీ ఇద్దరు అటాచ్ అయ్యారు, మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ప్రతి ఒక్క కంటెస్టెంట్లకు వాళ్ళకు డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చినానని అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.